అందరికీ నమస్కారం అండి. మేము ఎస్ఎస్ఏలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. ఈరోజు 16వ రోజు సమ్మెలో ఉన్నాము. 16 రోజులుగా మేము సమ్మె చేస్తుంటే మాకు ఎటువంటి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సమాధానము ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. పైగా అధికారులు మమ్మల్ని బెదిరించే ధోరణిలో మాకు సోగాజ్ నోటీసులు ఇస్తామని, అలాగే మహిళల పట్ల అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ వచ్చారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. నిన్న ఎంతో ముఖ్యమైన మహిళలను గౌరవించే రోజుగా నిన్న అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అది మా పట్ల అయితే చులకన భావంతో మాట్లాడుతూ మమ్మల్ని నీచంగా మీరెందుకు పనికిరారు, మీకు ఏ అధికారం ఉంది అని మాట్లాడుతూ వచ్చారు ఎస్పీడీ గారు. ఏ అధికారం ఉందని మమ్మల్ని మరి కేజీబీవీలో మహిళలని ప్రిన్సిపల్ పోస్ట్ దగ్గర నుంచి కింద కుక్కు వరకు మీరు అందరినీ కాంట్రాక్టులనే పెట్టుకున్నారు. మరి ఏ అధికారం ఉందని మీరు కేజీబీవీ స్కూల్ని మా కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులతో రన్ చేసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. అప్పుడు గుర్తు రాలేదా మాకు ఏ అధికారం ఉందో? మేము ఎందుకు పనికిరామని, దున్నపోతుల్లాగా ఉన్నామని, మార్కెట్లలో ఏ ఉద్యోగాలు ఏమీ దొరక్క వచ్చి ఇక్కడ చేసుకుంటున్నామని అనేకమైన మాటలతో మమ్మల్ని నీచంగా హింసిస్తూ వచ్చారు. ఈ యొక్క మాటల్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందే. వెనక్కి తీసుకుని మాకు క్షమాపణ చెప్పాలి. మా మహిళా ఉద్యోగుల పట్ల మీరు చేసిన ఈ దూషణ మాటల్ని మేము ఖండిస్తున్నాం. కేజీబీ ఉద్యోగులంటే సామాన్యులు కాదు, మేము ఎందుకు పనికిరాని వారమని ఎలా మాట్లాడుతున్నారు? అసలు మీకు మాట్లాడడానికి ఎలా నోరు వస్తుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. మహిళా ఉద్యోగులకి మీరు మీ యొక్క నిరంకుశ వైఖరిని, మొండి వైఖరిని, దూషణ మాటలను వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. మీరు మహిళా ఉద్యోగుల పట్ల మాట్లాడడం కూడా న్యాయం కాదు. మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి మా మహిళా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. కేజీబీవీలో పనిచేసే టీచర్లు అంటే తక్కువేం కాదు సార్. గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీసే మీరు అనుకుంటున్నారేమో. మేము కూడా ఉద్యోగులమే, మాకు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మా సత్తా ఏంటో, మా ఉద్యోగుల ఐక్యత ఏంటో అనేది రేపు మీ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడిలో మేము చూపించబోతున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన దానికి మేము రేపు ఖండించి సమాధానం చెప్తున్నాం. మేము రేపు విజయవాడ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడిలో మీరు సమాధానం తెలుసుకుంటారు. ఈలోపు మీరు క్షమాపణ చెప్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.